హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మాకు వెంటనే జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళ కోసం కెనరా బ్యాంక్ నుంచి కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంది. 2.8 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. రిలీజ్ అయిన వెంటనే మీకు జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి. లోకి వెళ్ళినట్లయితే కెనరా బ్యాంక్కి సంబంధించి సబ్సిడరీ కంపెనీ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజీలోనే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే పోస్ట్ చేయడం అనేది జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ఆఫ్ ట్రైనీ అని చెప్పేసి ఇచ్చారు. కెనరా బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ సంస్థలు ఉన్నాయో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నాయి కదా, మన తెలంగాణలో ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. వాటిలలో ఈ యొక్క ట్రైనీ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ October 6 వరకు అయితే టైం ఉంది. ఇంకా మనకి చాలా టైం అనేది ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. నేను వెబ్సైట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క వీడియో చూసినటువంటి వాళ్ళు ఉన్నారో వ్యూవర్స్, మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు అనేది మనకి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 years లోపు ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ 31st August 2025 వరకు మీకు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లు ఉండాలి. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అదే కూడా మీరు మినిమం 50% మార్కులు ఉంటే సరిపోతుంది. అంటే మీరు 50% కంటే తక్కువ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. మినిమం 50% మార్కులతో మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. మీరు బీటెక్ చేసినా కూడా ఎలిజిబులే. ఏ విభాగంలో చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మీరు ఏం వర్క్ చేయాలి సెలెక్ట్ అయితే అంటే ఇక్కడ చూడండి, వీఆర్ సీకింగ్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ కాంపిటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్ టు జాయిన్ అవర్ టీమ్ అండ్ డ్రైవ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ బిజినెస్ బై క్యాన్వసింగ్ న్యూ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క కెనరా బ్యాంక్కి సంబంధించి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ అనేవి మనము క్యాన్వసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ఏరియాలో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ ఏరియాకి సంబంధించి మనకి పర్టికులర్గా వాళ్ళు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళేసి ఇక్కడ మీరు డిమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేయించడం కానీ, ట్రేడింగ్ అకౌంట్స్ని ఓపెన్ చేయించడం కానీ ఇలాంటి వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్గా మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది 1 week వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు చక్కగా ఈజీగా ఒక వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం లేదు. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సాలరీ ఎంత వస్తుందంటే చూడండి, ఇక్కడ 22,000 per month ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ వస్తుంది. అంతేకాకుండా మీకు ఎక్స్ట్రాగా 2,000 రూపీస్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అడిషనల్గా అమౌంట్ కూడా పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు దాదాపుగా 24,000 వరకు మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు అనమాట.
అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ అంటే ఎంపిక ఎలా చేస్తారంటే ఎవరైతే సబ్మిషన్ చేస్తారో ఆన్లైన్లో అప్లికేషన్స్, సో వాళ్ళ నుంచి అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఈమెయిల్ అనేది షెడ్యూల్ అయితే చేస్తారు. అది ఈ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా లేదంటే ఆఫీస్లో పెడతారా అనేది మీకు ఈమెయిల్ ద్వారా మేము ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీరు దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి పంపిస్తారు. డేట్ ఏ రోజు ఉంటుంది, ఏ టైంకి కండక్ట్ చేస్తారు అన్నీ కూడా. సో మీకు ఫర్దర్గా వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. లేదు మాకు ఆన్లైన్ అప్లికేషన్ ఇష్టం లేదనుకుంటే ఆఫ్లైన్లో కూడా మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఫిజికల్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఈజీ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయండి. ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి మీరు జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టేసేయండి. మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ అనేది మన వెబ్సైట్లో ఇది ఇచ్చాను కదా, నోటిఫికేషన్ కింద ఉంటుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు పైన ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, అక్కడ రికార్డ్ అని చెప్పేసి ఉంటుంది ఈమెయిల్ పక్కన, అది టిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ అని చెప్పేస్తుంది. సో మీరు పాన్ కార్డ్లో నేమ్ అనేది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఏజ్, సో ఏజ్ ఇక్కడ మీరు ఇయర్స్లో అయితే మెన్షన్ చేయాలి. తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ అంటే ఏం లేదు, మీ క్యాస్ట్. సో బీసీ వాళ్ళైతే ఓబీసీ పెట్టండి, సో ఓసీ వాళ్ళైతే జనరల్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో తర్వాత అడ్రస్, సో ఫుల్ అడ్రస్ అనేది మీరు ఆధార్ ప్రకారం అయితే ఇచ్చేసేయండి. తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, డూ యూ హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్రోకింగ్ అండ్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ అని చెప్పేస్తుంది. సో మీకు స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీకి సంబంధించి అండ్ స్టాక్ బ్రోకింగ్కి సంబంధించి ఏదైనా నాలెడ్జ్ ఉందా, అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ లేకపోతే మాత్రం సో నో అని చెప్పేసి అయితే పెట్టండి. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఒరిజినల్ మార్క్ షీట్స్ ఆర్ సర్టిఫికేట్స్ రెలవెంట్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ప్రొడ్యూసర్ ఫర్ వెరిఫికేషన్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. అంటే సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు డిగ్రీకి సంబంధించి యూనివర్సిటీ నేమ్, ఇయర్, స్పెషలైజేషన్ అంటే ఏ విభాగంలో చేశారు, దాని తర్వాత మీరు డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అది కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ ఉండాలి దాని మీద. సో కాబట్టి మీరు మీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద మీరు సిగ్నేచర్ పెట్టేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB ఉండే విధంగా అప్లోడ్ అయితే చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ సో 12th సంబంధించి అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత, ఇయర్, దానికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే సేమ్ 10th సంబంధించి కూడా అన్ని అప్లోడ్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసేసండి. సో కెనరా బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఇది మనకి అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో వీలైనంత తొందరగా అప్లై చేయండి. ఎలాంటి ఫీజు అయితే లేదు. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.